వాళ్ళ మనం సినిమాల్లో చూసుంటాం. చంద్రబాబు నాయుడు చేసేటువంటి ఈ అకృత్యాలన్నీ కూడా ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఆచరిస్తున్నటువంటి ఈ అకృత్యాలన్నీ సినిమాల్లో మాత్రమే మనం చూసుంటాం. ఇవాళ ఈ సమాజానికి మరీ ప్రత్యేకించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నారా చంద్రబాబు నాయుడు గారు నేర్పిస్తున్నాడు. ఇవాళ జరిగిన తంతు చూస్తే రమేష్ యాదవ్ అనేటువంటి ఒక వెనుకబడిన కులాలకు సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్సీ, కడప జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి, అలాగే రాము అనేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మండల స్థాయి నాయకుడు, ఎంపీపీ, వాళ్ళిద్దరూ కలిసి ఒక గ్రామంలో ప్రచారానికి వెళ్లి ప్రచారం నుంచి బయలుదేరి కారు ఎక్కి ఒక 10 గజాల కారు నడిచిందో లేదో ఆ ఊరు దాటంగానే వెంటనే సినిమాలో లాగా ముందు ఒక 11 కార్లు, వెనక ఒక 13 కార్లు, మొత్తం ముందు వెనక సైడ్ అటుపక్క ఇటుపక్క, అంటే కారు ఎటుపక్కకి తప్పుకుని వెళ్ళిపోకుండా ఉండటం కోసం ముందు వెనక కార్లు పెట్టి, పక్కలో కార్లు పెట్టి, అన్ని కార్లు ఒక్కసారి ఆపి కారులోంచి మనుషులు బయటికి దూకి ఈ కారుని ధ్వంసం చేసి కత్తులతో రాడ్లతో లోపల కూర్చున్నటువంటి రాము మీద, అలాగే రమేష్ యాదవ్, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ మీద పైశాచికంగా దాడి చేసి, ఎప్పుడైతే ఆ అద్దాలు పగలగొట్టి డోర్ తీసి రాము అనే అతన్ని బయటికి కిరాతకంగా ఈడ్చి, రమేష్ యాదవ్ ఆ కారు డ్రైవర్ ఎప్పుడైతే కొద్దిగా సందు దొరకంగానే ముందు కారుని గుద్దించుకుని పారిపోయి వస్తే పోలీసులు ఎక్కడున్నారే అంటే, చూడండి ఈ డ్రామా అంతా కూడా, పోలీసులు ఎక్కడున్నారే అంటే ఈ దాడి జరిగినటువంటి 1/2 కిలోమీటర్ బయట కాసు కూర్చున్నారు. అంటే అంతా తెలిసి వాళ్ళకి ఇదంతా కూడా ఆర్కెస్ట్రైజ్డ్, ముందే ప్రీ ప్లాన్ గా మీరు ఎక్కడికి రావాలి, మీరు ఏ ఊళ్ళో ఎవరు వస్తే ఎవరిని ఏం చేయాలి, పోలీసులు నెక్స్ట్ ఎంతసేపట్లో వెళ్ళాలి, ఇదంతా సినిమా ఆర్కెస్ట్రైజ్, సినిమాలో స్క్రీన్ పే రాసుకున్నట్టే. వెంటనే అంతా అయిపోయి రాముని చంపే ప్రయత్నంలో పోలీసులు వెళ్తారు, గబగబా వెళ్ళి ఆ రాముని తలకాయ పైలిపోయి చావు బతుకుల మధ్య ఉన్నటువంటి రాము అనేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల స్థాయి నాయకుడిని తీసుకొచ్చి హాస్పిటల్లో చేరుస్తారు. రమేష్ యాదవ్ని, గాయాల పాలైన రమేష్ యాదవ్ని తీసుకొచ్చి హాస్పిటల్లో చేరుస్తారు. అంటే మేమే చేర్చామండి పోలీసులు చెప్పటానికి, మేమే చేర్చామన్నప్పుడు మీకు పదుల సంఖ్యలో కారుల్లో రౌడీలు, గుండాలు ఒక గ్రామంలోకి వెళ్తున్నప్పుడు, ఆ గ్రామంలో అప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి 2 నాయకులు, ఒక ఎమ్మెల్సీ వాళ్ళు ఉంటే మీకు స్పృహ లేదా అని అడుగుతున్నాను.